నమస్కారం ప్రజలారా, ఈరోజు తెలంగాణలోని మెయిన్ వార్తలు చూసుకుంటే, అలాగే నిన్న బడ్జెట్ యొక్క విశేషాలు తెలుసుకున్నాం. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయదుర్గం సర్వే నెంబర్ 46లో 84.30 ఎకరాలు ప్రభుత్వానివే కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రద్దు. ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా రెగ్యులేషన్ ఎలా చేస్తారు? కేకే కుటుంబ సభ్యులకు భూ రెగ్యులేషన్స్ పిటిషన్ వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు. నీటి రద్దు అక్కరలేదు. వాల్మీకి కార్పొరేషన్ అవినీతి కేసులో సీఎం పేరు చెప్పాలని ఈడీ ఒత్తిడి. అధికారులపై సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జి డైరెక్టర్ ఫిరాదు. పోలీసుల కేసు నమోదు. ఈడీ తీర్పుపై కర్ణాటక సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యే నిరసన. కేసుపై హైకోర్టు స్టే. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కౌంటర్ దాఖలు. సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వము. పాత బకాయిలు చెల్లిస్తేనే టెండర్లు. చేపపిల్లలకు సరఫరా చేసే ఏజెన్సీలు సహాయ నిరాకరణ. రాహుల్ మాటలను నిలబెట్టాము. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇప్పించండి. హైకోర్టు జగన్ పిటిషన్. హైకోర్టు ఇప్పిస్తుందా? ఓటు వస్తే ఇస్తారండి. ప్రతిపక్ష హోదా ఏం ప్రతిపక్ష హోదా లేకపోతే పోలేవా అసెంబ్లీకి? లేక నిన్నేమన్నా నిలదీస్తున్నారా? క్యాపిటల్ మార్కెట్పై పన్ను పోటు. హేతుబద్ధీకరణ పేరుతో వడ్డించిన ఆర్థిక మంత్రి. మూలధన లాభాలపై బాధుడు. మార్కెట్కు బడ్జెట్ కుదుపు. హెరిటేజ్ లాభంలో 2.49% వృద్ధి. యువతను మిత్రపక్షాలను సంతృప్తిపరిచేలా బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా. కీలకము 9 రంగాలు మధ్యంతర బడ్జెట్లో చెప్పాము. ఇప్పుడు ప్రణాళిక తీసుకొచ్చాము. అభివృద్ధి కేంద్రంగా నగరాలకు తీర్చిదిద్దుతాం. బడ్జెట్ ప్రసంగంలోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని వర్గాల శ్రేయస్సుగా అండా. పేదల నుంచి రైతు వరకు అందరినీ బలోపేతం చేసే బడ్జెట్. కేంద్ర బడ్జెట్పై ప్రధాని మోడీ హర్షము. నిర్మలమ్మ పద్దు ఊరట. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహము. వేతన జీవులకు ఆదాయ పన్ను ప్రయోజనము. ముద్రా పెంపుతో స్వయం ఉపాధికి ఊతము. కొన్ని మందుల ధర తగ్గింపుతో రోగులకు సంతాపన. రోగులు కూడా కొంచెం ఊరట వచ్చింది. అతివలకు కేంద్ర మంత్రి తీపి కబురు. 4,000 వరకు తగ్గిన కులం బంగారం ధర. ఆసరా అందిస్తారా? 57 ఏళ్ల పైబడిన వారి నిరీక్షణ. బడ్జెట్ సందర్భంగా జరిగిన చర్చలో FTCCI ప్రతినిధులు. స్కాన్ చేయండి, ఫాలో అవ్వండి. రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోజనము. ప్రత్యేక QR కోడ్ అందుబాటులోకి. 4.49 కోట్లు కొల్లగొట్టాడు. ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేసి 10% లాభాలంటూ బురిడి. 35 మందిని మోసగించిన కేటగాడు అరెస్ట్.